అన్నారు దుర్గమ్మ గారు. పరలోకమందున్న మా ప్రీతండ్రి, నీతి స్వరూపుడా, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధ నామమునకు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుప్రభువు వారి ద్వారా మీ కృతజ్ఞత సమర్పిస్తున్నాను. ఆయన దుర్గమ్మ గారు సంతోషంగా బిడ్డలందరినీ చూసుకుని వారందరినీ సాకి వారి అవసరతలన్నీ తీర్చి నేడు తుది శ్వాస విడిచి పరదేశికి పయనమయ్యారు. నాయన మా ప్రభువారు వాగ్దానం చేసినప్పుడు నీవు నాతో పరదేశంలో ఉంటావనే మాట తెలియజేశారు గనుక సహోదరి పరదేశంలో ఉండడానికి మీరు మా ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన రోజు ముందుగా వారే వస్తారని, సజీవులంగా ఉన్నవారు ఎవరం కూడా ముందుగా లేవమని మీ గ్రంథం సెలవిస్తూ ఉంది నాయన. మేము దాన్ని ఖచ్చితంగా అంగీకరించవలసిన వారంగా ఉన్నాం కనుక కుటుంబాన్ని ఆదరించమని ఈ కార్యక్రమం అంతటిని నడిపించినటువంటి సేవకులకి ప్రభు ద్వారా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ, ఈ గొప్ప కార్యం ఇది గొప్ప కార్యం నాయన. అందరూ చేయలేంది, లేఖనాధారంగా ఏమీ చేయలేంది జరుగుతూ ఉన్నాయి. ఈవేళ లేఖనాధారంగా చేస్తున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామానికి ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.